అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో అర్బన్ పోలీస్ స్టేషన్లో గొర్రెల దొంగ లుంగీతో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలవరం రేపుతుంది. ఆదివారం అర్ధరాత్రి బొలెరో వాహనంలో గొర్రెల దొంగతనానికి వెళ్లిన ముగ్గురిలో ఇద్దరిని స్థానికులు బంధించి పోలీసులకు అప్పగించారు. ఇద్దరిలో ఆంజనేయులు అనే దొంగ అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీస్ స్టేషన్లో ఉరేసుకొని మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దొంగ అర్ధరాత్రి మృతి చెందడంపై లాకప్ డెత్ గా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ స్టేషన్లో మృతిపై ఎస్పీ ఫకీరప్ప సీరియస్ అయ్యారు. అర్బన్ సిఐ శ్రీనివాస్, ఇద్దరు కానిస్టేబుల్స్ గంగన్న, మధు, హోంగార్డ్ రమేష్లను సస్పెండ్ చేశారు. అదేవిధంగా శ్రీనివాసులు, వీళ్ళు ఇద్దరు కూడా అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు. వాళ్ళను గ్రామస్తులు పట్టుకొని గతంలో ఒక 3-4 డేస్ నుంచి అక్కడ కంటిన్యూస్ దొంగతనం జరుగుతూ ఉంటే విచారించి ఆ తర్వాత వారిని కొట్టడం జరిగింది. వారిని తీసుకొని వచ్చి ఉదయం 10:30 గంటల సమయంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది రాయదుర్గం టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు. ఆ తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా విట్నెస్ ఎగ్జామినేషను, అదేవిధంగా దొంగతనం జరిగినటువంటి 4 గొర్రెలు రికవరీ చేసి ఈరోజు రిమాండ్కు పంపవలసి ఉంది. ఎవరైతే దీంట్లో మొదటి ముద్దాయిగా ఉన్నాడో రామాంజనేయులు అలియాస్ ఆంజనేయులు అని చెప్పేసి అతని పైన దాదాపుగా 15 పైన కేసులు, దొంగతనం కేసులు, గొర్రెల దొంగతనం కేసులు ఉన్నాయి గతంలో. అతని పైన ఆత్మకూరు రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేశవ్ అందిస్తారు. కేశవ్, చెప్పండి, అర్బన్ పోలీస్ స్టేషన్లో గొర్రెల దొంగ లుంగితో ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే ఇప్పుడు హల్చల్ చేస్తుందనే చెప్పవచ్చు. లాకప్ డెత్ గా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు ఎవరైతే పోలీస్ స్టేషన్లో డ్యూటీ నిర్వహిస్తున్న పోలీసులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ యామిని. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం రాత్రి గొర్రెల దొంగతనానికి వచ్చారంటూ రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని బొలెరో వాహనంతో పాటు ఇద్దరు నిందితుల్ని గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. అందులో భాగంగానే పోలీసులు వారిని విచారించే నేపథ్యంలోనే వారిపై ఇంట్రాగేషన్ నిర్వహించినట్టు పోలీసులు అయితే చెబుతున్నారు. అయితే వారిలో ఆంజనేయులు అనే ముద్దాయి సోమవారం రాత్రి తన లుంగితో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ పోలీసులు చెబుతున్నారు. అయితే మృతి చెందిన ఆంజనేయుల కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులు అతనిపై దాడి చేయడం వల్లే, ఇంట్రాగేషన్ లో భాగంగా అతనిపై చర్యలు తీసుకోవడం వల్లే మృతి చెందాడంటూ వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆదివారం రాత్రి బొలెరో వాహనంతో పాటు ఇద్దరు నిందితుల్ని గ్రామస్తులు పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో మృతి చెందిన ఆంజనేయుల మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కూడా తెలుపకుండా ఆసుపత్రికి తరలించారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు యామిని. అయితే ఈ ఘటనకు సంబంధించి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సిఐని, ఇద్దరు కానిస్టేబుల్ ని, ఒక హోంగార్డ్ ని ప్రస్తుతానికి సస్పెండ్ చేసినట్టు ఉన్నతాధికారులు ప్రకటన అయితే విడుదల చేశారు. కుటుంబ సభ్యులు మాత్రం లాకప్ డెత్ ద్వారానే తమ కుటుంబ సభ్యుడు మరణించాడని చెప్పి వారు ఆరోపిస్తున్నారు యామిని. రైట్, థ్యాంక్ యూ కేశవ్.